హాయ్ మా సోమేశ్వర్ మగ్గం వర్క్. ఇందాక మనం ఈ మేళ వరకు చూసాం కదా లాస్ట్ వీడియోలో. ఇప్పుడు ఇది చూడండి, మనము చీరకు కుచ్చుళ్ళు కడతాం కదా, అలా ఒక బంచ్ ఒక ఒక కుచ్చు అనమాట ఇది. దీన్ని నేను అతికిచ్చేసాను. అతికిచ్చేసి దీనిపైన మనము జర్దోజీ తోటి ఇలాగా వేస్తున్నాను. ఇలాగా అడ్డం అడ్డం వేసాం. ఇప్పుడు దీనికి ఎలాగైతే వేసామో ఇలా దీనికి కూడా అలానే వేయాలి. అది గోల్డ్ కలర్ వేస్తే, ఇది రెడ్ ఉంది కాబట్టి నేను గోల్డ్ కలర్ వేస్తున్నా. ఓకేనా? గోల్డ్ కలర్ వేస్తున్నా చూడండి. కొంచెం బిగ్ పెద్దగా చేస్తాను చూడండి. మొత్తం దీన్ని అంతా ఫిల్ చేసేయాలన్నమాట. పెద్ద పెద్దగా కట్ చేసుకున్న జర్దోజీ తీసుకొని ఇలాగా ఆ పక్క ఈ పక్క కుడుతూ దగ్గరగా. ఇప్పుడు అది ఎలా కుట్టాం మనము మిర్రర్ వర్క్కు అలానే కుట్టండి. ఇది కనిపించకుండా మనం ఫిల్ చేసేయాలన్నమాట. ముడి పడిపోయింది. ఓకే, ఇంకోటి తీసుకుందాం. ఇటుపక్క ఇలాగా ఫిల్ చేసుకోవాలన్నమాట. ఇలాగా మొత్తం ఫిల్ అయిపోయిన తర్వాత ఇలాగే కిందికి వచ్చి
ఇక్కడ మనము కాడ వేసేసుకుందాం. ఒక 2 లేయర్స్ ఇలా చిన్న కాడ అంతే. ఇంకొంచెం ఇంకొక లైన్ వేసుకుందాం, ఎందుకంటే అది పెద్దగా ఉంది కదా మనకు ఫ్లవర్, అందుకు ఇంకొంచెం లావుగా కాడ ఉండేటట్టు వేసుకుందాం. ఇలాగా కాడ మందంగా వచ్చేటట్టు వేసేసుకుందాం. చూడండి, ఇలాగా చిన్నగా చేస్తాను చూడండి, అలాగా ఇలా ఫిల్ చేసేసి మొత్తం ఇలా కాడ చిన్న కాడ మాదిరిగా, ఎందుకంటే ఇది ఫ్లవర్ కాబట్టి రెడ్ కలర్ ఫ్లవర్ ఇలాగే వెడల్పుగా ఉంటుంది. మనం దీనిపైన జర్దోజీ వర్క్ వేసుకుంటూ వద్దాం. ఓకేనా, దీనిపైన మనము జర్దోజీ వరకు వేసుకుంటూ వద్దాం. దీనిపైన ఇట్లా రౌండ్గా వస్తుంది. దీనిపైన దీన్ని ఇప్పుడు ఇది ఎంత అందంగా కనిపిస్తుంది చూడండి, రెడ్ కుచ్చు. ఇది మనం ఇవన్నీ కట్ చేసుకొని మనము చెప్పినాం కదా, మీరు ఏ విధంగా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వర్కులు క్లాత్ మీద వేసుకొని 3D అంటారు కదా, అలాగనమాట ఇవన్నీ. ఈ మిర్రర్ కూడా కట్ చేసుకోవచ్చు, ఇందాక చూపించిన ఫ్లవర్ కూడా కట్ చేయొచ్చు. కట్ చేసుకొని మనం ఎక్కడైనా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇయర్ రింగ్ మాదిరిగా పెట్టుకోవచ్చు, ఇయర్ రింగ్స్, లేదా నెక్కు గొలుసుకు డాలర్ మాదిరి కూడా తీసి కట్ చేసి సెట్ చేసుకొని, మనకు ఇది ర్యాపింగ్, మనము హెయిర్ రిమూవర్ స్ట్రిప్స్ వాడతాం కదా బ్యూటీ పార్లర్ వాళ్ళు, మనకి హ్యాండ్ వ్యాక్సింగ్ చేసేటప్పుడు ఆ స్ట్రిప్స్ మీద దీన్ని మనము స్టిచ్ చేసుకొని నీట్గా కనిపించకుండా వెనక భాగము కట్ చేసుకొని దానికి ఒక పిన్ కానీ ఏదైనా కానీ మనం సెట్ చేసుకొని హెయిర్ పిన్స్ కానీ పెట్టుకోవచ్చు, లేదా శారీ పిన్ అయినా పెట్టుకోవచ్చు. ఇలాంటివి ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ 3D ఫ్లవర్స్ అంటారు. ఇవన్నీ వీటన్నిటిని 3D ఫ్లవర్స్ అంటారు. ఇప్పుడు ఈ వర్క్ని మనం రేపు కంప్లీట్ చేసి చూపిస్తాను. ఓకేనా, ఈరోజు ఇది ఇంత చూపించాను, రేపటికి ఇది చూపిస్తాను. ఓకేనా, ఓకే, బాయ్.